నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, రాసుకోండి. ఉమర్ గారి క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రహము ఎన్ని రోజులు ఒక నక్షత్రంలో ప్రయాణం చేస్తది? ఎన్ని రోజులు ఒక పాదంలో ప్రయాణం చేస్తది అన్న క్వశ్చన్ అయింది. ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రహము ఎన్ని రోజులు ఒక నక్షత్రంలో సంచరిస్తుంది, రెండోది ఒక పాదంలో ఎన్ని రోజులు ఉంటది అనేది క్వశ్చన్. వరలక్ష్మమ్మ వింటున్నావా? క్యాలిక్యులేషన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ సహజంగా ఫస్ట్ గ్రహాల్లో మనం రవిని తీసుకుంటాం. రవి మేషరాశిలో కేతు నక్షత్రంలో సంచారం చేస్తుందనుకోండి. కేతు నక్షత్రం యొక్క డిగ్రీస్ 0 to 13.20. 13.20. ఈ 13.20ని 4 భాగాలు చేయండి. రాసుకోండి. 3.20, 3.20, 3.20, 3.20 రాసుకొని కింద గీత కొట్టండి. 4 3 ఎంతమ్మా? 12 వేసుకోండి. 4 20 ఎంతమ్మా? 80లోంచి 60 seconds తీసేయండి. ఆ 60 సెకండ్కి 1 నిమిషం వేసుకుని ఆ 12 కింద ఒకటేయండి. వేసారా? 1 పక్కన డాష్ కొట్టి 20 వేయండి. అప్పుడు 12కిను ఈ మొత్తం కూడండి. ఎంత వచ్చింది? 4 3 12 అన్నావు కదమ్మా. 12 కింద 1 వేయమన్నాను కదా. ఇప్పుడు 4 20 80 అన్నావా? 80 సెకండ్లు ఉండదు కదా. 60 సెకండ్లకి 1 నిమిషం, అవునా? ఆ 1 నిమిషం తీసుకొచ్చి 12 కింద 1 వేసామా? 13 అయిందా? అది పక్కనున్న 20ని కింద వేయండి. 13 పక్కన 13.20 అయిందా లేదా? ఇప్పుడు పైన 3.20, 3.20, 3.20, 3.20 అంటే ఒక పాదం వచ్చే డిగ్రీస్ 3.20. ఓకేనా? కింద రవి అని రాసుకోండి. రవి అని రాస్తే అంటే సన్ అని రాసుకోండి. సన్ ఒక రాశిలో 30 రోజులు ఉంటుంది. ఒక రాశిలో సన్ 30 రోజులు ఉంటుంది. 30 రోజుల్ని కింద 30 డివైడెడ్ బై 9 కొట్టండి. క్యాలిక్యులేషన్లో కొట్టండి. ఎంత వచ్చింది? అంటే ఒక పాదంలో అది పట్టుద్ది అనమాట టైము. అంటే 3.5 రోజులు 3.25 రోజులు పడుతుంది. అంటే 9 3 27 ప్లస్ 30 రోజులు కదా ఉండేది. 30 రోజుల్ని 9 భాగాలు అంటే 3 రోజుల్ని 9 భాగాలు చేయాలా. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా?
అద్భుతంగానా, లైట్ గానా? ఆ! దీన్ని కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే 3 రోజుల్ని 3/24 3/24 అంటే 24 గంటలే గదా రోజుకి. మళ్ళీ మాట్లాడరు. 3/24 ఎంతయింది? 72 గంటలు అయింది. అంతేనా? 72 డివైడెడ్ బై 9 కొట్టారనుకోండి. ఎన్ని గంటలొస్తుందో చూసుకొని 3 రోజులకి అన్ని గంటలు కలుపుకుంటే సరిపోయా. పాయింట్ క్యాచ్ చేసారా లేదా? 9. 8 డేస్ కాదు. 3 రోజుల 8 గంటలొస్తది. ఇప్పుడు మనకి 72 గంటల్ని డివైడెడ్ బై చేసాం మనం 9 గంటలు. 9 పాదాలు కదండీ అది. 30 డిగ్రీసు 9 పాదాలు. ఈ 9 పాదాలతోనే కదా మనం డివైడెడ్ బై చేయాలి. అంటే 3 రోజుల 8 గంటలు ఒక పాదంలో సంచరిస్తది. పాయింట్ క్యాచ్ చేయండి బాగా. ఒక పాదంలో 3 రోజుల 8 గంటలు ప్రయాణం చేస్తాయి. అవునా? అయితే 3 రోజుల 8 గంటలు డివైడెడ్ బై 3.20 కొట్టండి. ఈ దెబ్బకి మీకు జ్యోతిష్యంలో ఇంత లోతుంటదా అనే ఆలోచన మీకు కలగాల. మూడు రోజుల 8 గంటలు. మీరు ఎలా చేయాలంటే 72 గంటలు ప్లస్ 8 గంటలు 80 గంటలయింది. అర్థమైందా? ఇప్పుడు 3 రోజులు 8 గంటలకమ్మా 3 రోజులకొచ్చి 3/24లో యేసుకుంటే 72 ప్లస్ 8 80 గంటలయింది. 80 గంటలు డివైడెడ్ బై ఎంత కొట్టాలి? 3.20 కొట్టాల. ఎన్ని గంటలొచ్చిందో చూడండి ఒకసారి. అంటే 1 డిగ్రీ సంచరించడానికి వచ్చిన ఒక రోజు అన్ని డిగ్రీలు సంచరిస్తాడు రవి. ఒక పాదానికి 3.20 డిగ్రీసు. ఆ 3.2 డిగ్రీస్‌ని మనం గంటల్లోకి మార్చాం. మీకు అర్థమైందా? 3.20 డిగ్రీసు 3 రోజుల 8 గంటలు పట్టిందమ్మా. 3 రోజుల 8 గంటలు. 3 రోజుల్ని గంటల్లోకి మార్చాం. 72 గంటలు ప్లస్ 8 గంటలు 80 గంటలయింది. 80 గంటలు డివైడెడ్ బై 3.20 కొట్టాం. కొడితే 25 గంటలొచ్చింది. అంటే ఒక రోజుకి 1 డిగ్రీ నడవడానికి పట్టే సమయం. అంటే 1 డిగ్రీ అంటే 24 గంటలు పట్టుద్ది. పైన ఒక గంటను చూసారా? ఆ 23.20 దాంట్లోకెళ్ళిపోద్ది ఒక గంట. అంటే ఒక పాదంలో 1 డిగ్రీ సంచరించడానికి 24 అవర్స్ పడుతోంది. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటే చెప్తా నేను. సో, దీన్ని మనం ఏ విధంగా ఫలితం చెప్పుతాము అనేది పాయింట్. మన ఉమర్ గారు ఏం చెప్పాడంటే, ఒక గ్రహము ఒక నక్షత్రంలో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తది? అట్ ద సేమ్ టైం ఒక పాదంలో ఎన్ని రోజులు సంచరిస్తది? అంటే ఆయన అడిగిన 2 ప్రశ్నలకి మూడో ప్రశ్న కూడా మళ్ళీ ఆయన అడుగుతాడేమోనని దాన్ని మూడో ప్రశ్న నేనేం చేశానంటే 3.20 డిగ్రీస్ కూడా కొట్టేసేస్తే అసలు ఒక రోజుకి ఎన్ని డిగ్రీలు నడుపుతున్నాడు ఆయన అనేది తెలుస్తుందిగా.
ఆ ఇప్పుడు రవి నెల రోజులు అక్కడ సంచరించినప్పుడు రవి అక్కడ నెల రోజులు సంచరించినప్పుడు ఒక పాదంలో 3 రోజుల 8 గంటలన్నప్పుడు 4 పాదాలకి ఎన్ని రోజులు అయ్యింది? 4 3 12 4 8 ఎంత అయిందమ్మా? 32 అంతేనా? 4 3 12 ప్లస్ 32 గంటలు. అది 32 గంటల్లోంచి 24 గంటలు తీసేస్తే ఒక రోజు దీంట్లో కలపండి, 13 రోజులు అయింది. అయిందా? 4 8 32లోంచి 20 తీసేస్తే 7 గంటలు మిగిలింది. అంతేనా? 13 రోజుల 7 గంటలు ఒక నక్షత్రంలో ప్రయాణం చేస్తాడు ఆయన. అయితే మనకి ఫలితం ఎలా చెప్పాలి అనేది కావాలి. ఇప్పుడు ఫలితం ఎలా చెప్పాలి అంటే, మనం మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నాం? కేతు నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం. అంతేనా? కేతు నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం. కేతువు యొక్క ఫలితాలు రవి ఇవ్వాలి. అంతేనా? ఏ లగ్నానికైనా సరే రవి గురించి చూసేటప్పుడు మాత్రం కేతు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆ లగ్నానికి కేతు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇచ్చేస్తాడు ఆయన. అయితే ఇప్పుడు ఏ లగ్నానికైనా సరే రవిని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రవి ఉన్న నక్షత్రాధిపతి కేతు కాబట్టి కేతు ఫలితాలు రవి ఇచ్చేస్తాడు. ఓకేనమ్మా? కేతు నక్షత్ర ఫలితాలు రవి ఇచ్చేస్తాడు. అయితే సుధాకి ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ కృష్ణ సుధాకి అసలు అది ఎప్పుడు ఇచ్చేసేస్తాడు ఆయన అని అడిగింది. ఆయన అసలు ఎప్పుడు ఇస్తాడు అని క్వశ్చన్ అడిగింది. అడిగినప్పుడు రోజుకి 2 గంటలు నెలకి 3 రోజులు ఇస్తాడు. ఇదేంటి లాజిక్? నెలకు 3 రోజులు ఇవ్వడం ఏంటి, రోజుకు 2 గంటలు ఇవ్వడం ఏంటి? మీ మనసులో ఒక డౌట్ వచ్చింది. మీకు వచ్చింది. మీకు నెల మొత్తం మీద చంద్రుడు ఒక రాశి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ రాశికి రావడానికి 4 రోజులు పట్టుద్ది. అవునా? అప్పుడు ఆ నెల రోజుల్లో 27 రోజుల్లో 3 సార్లు రవి నక్షత్రం వస్తుంది. కృత్తిక, ఉత్తరాషాఢ. ఓకేనా? ఆ సమయాల్లో ఆ నక్షత్ర దినాల్లో కేతు ఫలితాలు ఇస్తాడు. ఆ నెల మొత్తం మీద ఆ 3 రోజుల ఫలితాలు, కేతు ఫలితాలు రవిస్తాడు. మీకు ఇక్కడ మళ్ళీ డౌట్ వచ్చింది. ఒక డౌట్ వచ్చింది. సార్, రవి కేతు నక్షత్రంలో ఉన్నారు, కేతువే ఇవ్వాలి కదా అనే డౌట్ వచ్చింది. అవునా? కానీ కేతు ఫలితాలు, రవి ఫలితాలు 2 వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ లగ్నానికి ఆ భావం ఏదవుతుందో ఆ భావానికి సంబంధించిన ఫలితాలు రవి ఇస్తాడు, కేతు కూడా ఇచ్చేస్తాడు. అయితే కేతువు డబల్ ధమాకా అన్నట్టు ఇటు రవి ఫలితాలు ఇస్తాడు, కేతు ఉన్న నక్షత్రాధిపతి ఫలితం కూడా ఇస్తాడు. ఓకేనా? అది రాబోయే క్లాస్లో మీకు చెప్తాను ఎలాగిస్తాడు అనేది ఫలితం. ఓకేనమ్మా? అయితే నెల మొత్తం మీద 3 రోజులు ఇస్తాడు, బాగానే ఉంది. రోజుకి 2 సార్లు ఇస్తాడన్నారు, దీని కథ ఏంటి అనే డౌట్ మన ఉమర్ గారికి వచ్చింది. అది ఎలాగంటే,
వారం ఉన్నప్పుడు ఆ వారానికి హోరలు ఉంటాయి. 24 హోరలు. మనోళ్ళు ఏం చెప్తారంటే కేవలం 12 హోరలే అంటారు. ఎందుకు? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. అర్థమైందా? దాంట్లో ఫర్ సపోజ్ ఆదివారం వచ్చిందనుకోమా, ఆదివారం రాగానే 6 గంటల నుంచి రవి హోర మొదలవుతుంది. ఆ తర్వాత ఇంకో హోర. అలాగొచ్చినప్పుడు ఆ రోజు మొత్తం మీద 2 సార్లు ఆయన హోరాధిపతి అవుతాడు. ఆ హోరలో ఉద్యోగం రావాలనుకో ఉద్యోగం వస్తది. పోట్లాట రావాలనుకో ఆ గంటలో వస్తది. దెబ్బలు తగలాలనుకో ఆ టైంలో దెబ్బలు తింటారు. ఆ టైంలో సిజరీన్ చేసుకోవాలనుకో ఆ టైంలో సిజరీన్ జరుగుద్ది. అర్థమైందా? అవుతుంది. మళ్ళీ ఆ హోరకి అధిపతి ఆయనే కదా. అయితే ఆ హోరకి అధిపతి అయినప్పుడు ఆ సూక్ష్మ హోరకు కూడా అధిపతి వాళ్ళే అవుతారు అయినప్పుడే జరుగుద్ది. రవి ఆదివారానికి అధిపతి, ఆ గంటకి అధిపతి రవి, ఆ సూక్ష్మ హోరకి అధిపతి రవి అవుతారు. అంటే అన్ని చోట్ల రవియే ఉంటాడు. ఉన్నప్పుడే ఈ ఫలితాలు వస్తాయి. నేను అందుకనే ఏం చెప్తానంటే మన వాళ్ళకి, బాబు మీరు ఒక గ్రహాన్ని పట్టుకోమాకండి. మన పరాశర మహర్షి గారు చెప్పినట్టు మీరు అన్నిటిని పట్టుకోండి అంటే అన్నిటి సంగతి వదిలేసి ఉన్న వాటి గురించి అంటే అ నుంచి అమ్మ దాకా చదివేసి నేను పుస్తకం మొత్తం చదివేస్తాను అంటున్నారు మనోళ్ళు. అర్థమవుతుందా? అ నుంచి అమ్మ దాకా చదివిన వాళ్ళు ఆ ఈ ఊ అని చదువుతారు. కానీ అక్షాబండ్రా దాకా చదివిన వాళ్ళు కొంతవరకు చదవగలరు. అదే గుడింతాలు పొల్లులు వృత్తాలు అయిత్వాలు వస్తేనే పేపర్ మొత్తం మనం చదవగలం. అవునా? మళ్ళీ మాట్లాడరు మీరు. కాబట్టి మనోళ్ళు ఏం చెప్తారంటే మనం ఆయన అమహాదాకి చదివేసాం జ్యోతిష్యం ఇదే అంటారు. కాదు, జ్యోతిష్యంలో తవ్వుతూ వెళితే మనకి చాలా లోతుగా ఉంటది. చాలా లోతు స్థానం ఏది? జ్యోతిష్యంలో 8వ భావము లోతుటి స్థానము. అందుకనే 8th ఈజ్ ఏ హోల్. హోల్ అనేటప్పటికి 8వ భావము మానవుడి యొక్క శరీరములో గూదము, మోషన్ వే. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? అది డీప్ అంటే సూక్ష్మంగా. దాంట్లోనే 8వ భావంలో ఏం పెట్టారు? అన్ఎక్స్పెక్టెడ్, మంచి చెళ్ళు, ఇంజనీరింగ్ లోతుగా, మెడిసిన్ లోతుగా, ఓకల్ట్ విద్యలు లోతుగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోతుగా, ఆర్కాలజీ లోతుగా, ఇన్ని ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఇన్సూరెన్స్ లోతుగా. అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారు? మీకు మెడికల్ వస్తుంది, మీకు అనారోగ్యం జరిగితే ఇది వస్తుంది, అది వస్తుంది, అలాగొస్తుంది, ఇలాగొస్తుంది, ఒకవేళ మీరు పోతే ఇన్ని లక్షలు వస్తాయి. లోతుగా లెక్కేసి చెప్తారు. అవునా? మళ్ళీ మాట్లాడరు. అంటే లోతుగా. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైందా? అందుకనే 8వ భావంలో ఎన్ని ఉన్నాయి. మనోళ్ళు ఏం చెప్తారు? 8 యాక్సిడెంట్, 8 పోలీస్ స్టేషన్, 8 శిక్షలు, ఇవన్నీ చెప్పుకొస్తారు జనాలు భయపడి చావడానికి. కానీ నేనేం చెప్తాను అంటే 6, 8, 12 స్థానాలు వెరీ 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 బ్యూటిఫుల్. 4, 8, 12 ఈజ్ ఏ వెరీ 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 బ్యూటిఫుల్ స్థానాలు. 4, 8, 12 మోక్ష స్థానాలు. నీ మనసులో ఉన్నది వదిలే, లెట్ గోగా ఉండు.
నీ మనసులో కోరికను పెట్టకు, కేతు ఒప్పుకోడు, నువ్వు బంధం కలపొద్దు. కలిపితే నీకేమవుతుంది? 8 అన్ఎక్స్పెక్టెడ్, 12 జైలు ప్రాప్తి. నీ మనసులో కోరిక పుట్టింది, అన్నయ్య దగ్గర ఉన్నది ఆస్తి మొత్తం గుంజేయాలని. 4 మనస్తత్వేగా. అన్నయ్య దగ్గర ఉన్న ప్రాపర్టీ మొత్తం గుంజేయాలని నీ మనసులో వచ్చింది. అప్పుడేమైంది? బంధం ఏర్పడింది, అది గుంజేసుకోవాలనే బంధం. ఆ బంధం ఏర్పడింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తావు. అక్కడ ఒక కాగితం పారేస్తావు, ఆయన పిలుస్తాడు, విచారిస్తాడు. విచారించిన తర్వాత ఏమవుతుంది? జైలుకి తీసుకెళ్లి పారేస్తారు. ఎవరిని? నిన్ను. మోక్షస్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి. అదే నువ్వు లెట్గోగా ఉండు. ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదన్నయ్యా, ఏదో ఆడపిల్లని, నాన్నగారి దగ్గర 50 ఎకరాలు ఉన్నాయి, నాకు మరీ 25 ఎకరాలే ఇచ్చావు, నాకు ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక 10 ఎకరాలు ఇవ్వు, 20 ఎకరాలు నువ్వు ఉంచుకో, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటానన్నయ్య అడగడంలో తప్పు లేదుగా. అయితే అన్నయ్య ఇస్తే ఇంకో 10 ఎకరాలు ఇస్తాడు, లేకపోతే ఒక 5 ఎకరాలు ఇస్తాడు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. పాయింట్ క్యాచ్ చేశారా? అందుకనే మోక్ష స్థానాలు ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నువ్వు లెట్గోగా ఉండు, కేతు నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే బంధం కలుపుతావో అక్కడ నీకు తలకాయ నొప్పి వస్తుంది అని పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం అది. మనోళ్ళు ఏం చెప్తారు? ఈ మోక్ష స్థానాలతో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, ప్రాణాలు పోతాయ్యా, అదే ప్రాణాలు పోతాయంటే నువ్వు దాంట్లో దూరితేనే కదా పోయేది ప్రాణం. అసలు నువ్వు దూరకుండా ఉంటే ఏ తలకాయ నొప్పి లేదుగా. సో ఇక్కడ రవి కేతు నక్షత్రంలో ఫలితాలు నెల మొత్తం మీద ఆయన 3 రోజులు, రోజుకి 2 గంటల ఫలితాలు ఇస్తాడు. అయితే పాయింట్ క్యాచ్ చేయాలి, కేతు 18 మాసాలు ఒకే భావంలో ఉంటాడు. అవునా? అప్పుడు ఏంటంటే రవి కేతు నక్షత్రంలో ట్రాన్సిట్ అయినప్పుడు కేతు ఫలితాలు ఇచ్చేస్తాడు. అయితే వేరే గ్రహం ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతుందో దాని ఫలితాలు కేతు ఫలితాలు ఆ గ్రహం ఇచ్చేస్తా ఉంటుంది. అంటే ఈ గ్రహం సోర్సు. ఆ లగ్నానికి రవి ఏ భావాధిపతి అవుతాడో ఆయన మేషరాశిలో ఉంటే ఉచ్చంలో ఉండి కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఇది ఉన్నది జ్యోతిష్యంలో. ఈ సంగతి వదిలేసాం మనం. వదిలేసి ఈ గ్రహం అక్కడ ఉంది కాబట్టి ఇది కలిసి వచ్చుద్ది, ఇది కలిసి రాదు, ఇవన్నీ పక్కన పారేయండి. పుస్తకాల పఠనం అనేది పక్కన పెట్టండి, చదవండి. వాట్ ఈజ్ వాట్ అనేది ఒక్కసారి మీరు డిగ్గింగ్ చేయండి. చేస్తేనే మీకు తెలిసేలా తెలవదు. ఓకేనమ్మా? ఇక్కడ కేవలం నేను రవి గురించే చెప్పా. ఓకేనా? ఇప్పుడు మనకి మేజర్ గ్రహాలు ఉన్నాయి. మేజర్ గ్రహాలు ఏంటి? జూపిటర్, శాటర్న్, రాహు అండ్ కేతు. ఇక్కడ మనం జూపిటర్ని పట్టుకుందాం. జూపిటర్ వచ్చేసి రాసుకోండి. ఇప్పుడు జూపిటర్ వచ్చేసి 365 రోజులు ఉంటాడు ఆయన ఒక రాశిలో. 365 రోజులు డివైడెడ్ బై 9 కొట్టండి. ఎన్ని రోజులు వచ్చిందమ్మా? ఆగండి, మన వరలక్ష్మి గారు ఏం లెక్కేస్తుందో చూద్దాం. ఆమెకి ఏమైనా 50 వచ్చిందో 45 వచ్చిందో చూద్దాం. కాదు, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు వేరేది ఏమైనా చెప్తే మళ్ళీ దాని గురించి మళ్ళీ నా బుర్ర అంతా పరిగెత్తాలి కదా. 40 రోజులు వచ్చింది, అంతేనా ఏమ్మా? అంటే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 1 పాద, ఒక పాదములో 40 దినాలు, అంటే 1 నెల
10 రోజులు. ఓకేనా? ఒక నెల 10 రోజుల్ని మనం ఏం చేస్తాం, 40 రోజులు డివైడెడ్ బై 3.20 డిగ్రీస్. 3.20 కొట్టండి. ఒక డిగ్రీలో 12 డేస్ 5 అవర్స్ వచ్చింది. అంతేనా? ఇంచుమించు అలాగొస్తదనమాట. వచ్చినప్పుడు 3.20 అన్నాం కదా! ఆ 20లో ఈ 5 గంటలు అటు పారేయండి. అప్రాక్సిమేట్లీలో ఎన్ని రోజులు నడుస్తుంది? కాదు. ఒక డిగ్రీలో ఎన్ని రోజులు నడుస్తుంది? 12 రోజులు నడుస్తుంది. అంతేనా? 3 12 36. 3 12 36. 40లోంచి 36 పోతే ఇంకా 4 రోజులుంది. ఆ 4 రోజులు 3.20లో నెట్టేసేయండి, సరిపోయిద్దప్పుడు. లేదు, మాకు దాని క్యాలిక్యులేషన్ కూడా కావాలి అని కూర్చుంటే మీరు 80 గంటల్ని డివైడెడ్ బై కొట్టడమే మళ్ళీ. అర్థమైందమ్మా? సో, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇక్కడ మీరు ఆ లాజిక్‌ని మీరు వాడాలా. ఎలా వాడాలంటే, ఫర్ సపోజ్ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ కృత్తికా నక్షత్రం సెకండ్ పాద, రెండవ పాదంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడే మీరు లాజిక్ ని వాడుకోవాలి. కృత్తికా నక్షత్రం రెండవ పాదంలో 40 రోజులు ట్రాన్సిట్ అవుతున్నాడు. అవునా? ఒక పాదంలో ఈ 40 రోజుల్లో రవి ఏ భావంలో ఉంటాడో ఆ భావ ఫలితాలు ఇస్తాడు. రవి 30 రోజులే కదా అక్కడ ఉండేది. ఇప్పుడు రవి 30 రోజులు ఏదో ఒక రాశిలో సంచరిస్తా ఉంటాడు ఆయన. జూపిటరు రవి యొక్క నక్షత్రం రెండో పాదంలో సంచరించినప్పుడు, రెండో పాదం 40 రోజులు సంచరించినప్పుడు, ఈ 40 రోజుల్లో రవి ఎక్కడ సంచరిస్తున్నాడో ఆ భావ ఫలితాలు ఇస్తాడు. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? అది ఎప్పుడిస్తాడు అంటే ఆ 40 రోజుల్లో 30 రోజులు 31 రోజు ఉంది కదా మనకి నెలలు. 28, 30, 31. అవునా? 12కి. ఓకేనా? కాబట్టి ఆ 30 రోజులు రవి ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావ ఫలితాలు ఇస్తాడు. అంటే ఈ 3 పాదాల్లో సంచరించే సమయం, 3 4 ఎంత? 12. 120 రోజులు రవి ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాడో అక్కడక్కడ ఫలితాలు గురువు ఇస్తాడు. ఎప్పుడిస్తాడు? ఎలాగిస్తాడు అనే డౌట్ మళ్ళీ మీకు వచ్చింది. వచ్చిందా రాలేదా? చంద్రుడి పని చంద్రుడు చేస్తాడమ్మా. ఆ చంద్రుడి మూన్ ఇండికేటెడ్ టు మూన్ ట్రాన్సిట్ ఇన్ ఎనీ వన్ స్టార్. ఆ స్టార్ లార్డే ఇస్తాడు. అంటే పునర్వాసు నక్షత్రం, చంద్రుడు పునర్వాసు నక్షత్రం ఏ రోజైతే సంచరిస్తూ ఉంటాడో, పునర్వాసు నక్షత్రాధిపతి జూపిటర్ అయ్యాడు. జూపిటర్ సోర్స్డ్ ఎవరికి సోర్స్ ఇస్తున్నాడు? రవికి ఇస్తున్నాడు. ఏ లగ్నానికైతే జూపిటరు పంచమాధిపతి అయితే పంచమ భావ ఫలితాలు ఇస్తాడు. షష్టాధిపతి అయితే షష్టాధిపత్య భావ ఫలితాలు ఇస్తాడు. లేదు వ్యయాధిపతి అయితే వ్యయాధిపతి యొక్క ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో
ఇంకొక అడుగు కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నేను. వెళ్ళనా వద్దా? ఇప్పుడు లేడీస్‌కి నెలసరి వస్తా ఉంటది. ఒకేసారి నెలసరి ఆగిపోద్ది. పెళ్ళైన కొత్తలో ఆగిపోయింది అనగానే మనం ఏమనుకుంటాం? ఓవర్ హీట్ మూలంగాలే అనుకుంటాం. సెకండ్ మంత్ కూడా వచ్చేస్తది. సెకండ్ మంత్ దాటిపోయిన తర్వాత మనం హాస్పిటల్‌కెళ్తాం. అవునా? హాస్పిటల్‌కెళ్తాం. హాస్పిటల్‌కెళ్ళగానే అమ్మా మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్తారు. సరిపోయిందిక్కడ? లేదు ఆ నెలలో మీ అబ్బాయికి జాబొచ్చింది. జాబ్ రావచ్చు. లేతే హార్ట్‌కి సంబంధించిన హార్ట్ స్ట్రోక్ రావచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వచ్చు. లేపోతే అదేంటో స్టంట్ ఏయించుకోవచ్చు. ఇలా అన్ని కాలిక్యులేషన్స్ ఇలాగ జేయాల. అర్థమైందమ్మా? అయితే మళ్ళీ రోజుకు 2 సార్లు ఇవ్వాలిగా రవి ఫలితాలైనా? ఇవ్వాలా వద్దా? మళ్ళీ హోరాధిపతి ఆయనేగా? అంతేనా? ఆ గంటని 60 నిమిషాలు డివైడెడ్ బై మళ్ళీ కొడతామే అక్కడ. 60 నిమిషాలు డివైడెడ్ బై 9. అయితే మనం 9 కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదయ్యా అంటే మనకు హోర్లుండేది 7 ఉంటాయి. రాహుకేతువులు కూడా ఉండదు. అర్థమైందా? ఇందాక నేను చెప్పిన కాలిక్యులేషన్ కొంత రాంగ్ కింద తీసుకోండి. ఈ 9 ఎందుకు చెప్తున్నామంటే పాదాల్ని బట్టి చెప్తున్నాం. అంతేగాని దీన్ని బట్టి చెప్పట్లా. అది గుర్తుపెట్టుకోండి మీరు. హోర్లొచ్చి 7 ఉంటాయి. హోర్లుండేది 7. ఒకసారి లైన్‌లో ఉండండి. ఇప్పుడు దాకా నేను రాంగ్ చేసేసాను ఇప్పుడు. మనకి హోర్లుండేది 7 హోర్లే ఉంటాయి. అయితే మనకి రాహుకేతువుల్ని హోర్లు లేవు. అర్థమైందమ్మా? హోర్లు లేవు. కాబట్టి 7 హోర్లు ఉంటాయి. 9 పాదాలు ఉంటాయి. 9తోనే మనం డివైడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? హోర్లు వచ్చేటప్పుడేమో 7 రావాలి. పాదాల కిందకు వచ్చేటప్పుడేమో 9 రావాలి. ఎందుకు? డిగ్రీస్ మనం లెక్క పెడుతున్నాం కదా. 3.20 3.20 అని ఇలా వేసుకుంటూ వస్తున్నాం కదా 30 డిగ్రీలకి. అందుకని మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం. మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్. కరెక్ట్ గానే చెప్పారు. పాయింట్ క్యాచ్ చేసారా? క్యాచ్ చేశాను సార్. పాదాలు 9 కాబట్టి 9 చేసాము. కానీ గ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కాబట్టి రాహు గీతను తీసేసి 7 గ్రహాలని తీసుకుంటున్నాం. మీరు చెప్పింది కరెక్టే సార్. కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. నేను మేజర్ది చెప్పాను, 30 రోజులది చెప్పాను, 360 రోజులది చెప్పాను. ఇక 45 రోజులది మీరు వేసుకోవాలా. 45 రోజులు డివైడెడ్ బై 9 కొడతారు. 9 పాదాల కిందకు వచ్చేస్తాయి. ఎన్ని డేస్ అని ఉంటుంది కదా. కుజుడు 45 రోజులు ఉంటాడు కదమ్మా. ఆ కుజుడికి కూడా సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. అలాగే రాహుకేతులకు కూడా సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. శాటర్న్కు కూడాను సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మీకు లాజిక్ ఒకటి రావాలి. మీ మనసులో ఒక భావన కలగాలి. ఒక్కొక్కసారి వక్ర గమనంలో ఉండిపోతారు. 365 రోజులు ఉండొచ్చు, 366 రోజులు ఉండొచ్చు, కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు. ఉండి వెంటనే అక్కడ ఏమవుతుంది అంటే అతిచారము అని రాస్తాడు అక్కడ. ఎక్కడ? పంచాంగంలో. ఇక్కడ అతిచారంలో ఉన్నాడు ఈయన అని. అతిచారంలో ఎందుకున్నాడు? ఆ గ్రహం ఎందుకుంది అతిచారంలో? గ్రహం ఏమైనా పరిగెత్తుద్దా? లేదా జెట్ విమానం ఏమైనా లాక్కెళ్ళుద్దా అంటే కాదు. రవి యొక్క సంచారం మూలంగా వక్ర గమనములు
అతిచారములు ఏర్పడతాయి. అర్థమైందా సార్? ఇప్పుడు అట్లా ఏర్పడేటప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక నిర్దిష్ట డేస్ అని చెప్పి పెట్టుకున్నాం కదా, ఒక 45 రోజులు అని, ఒక సంవత్సరం పాటు అని. ఆ క్యాలిక్యులేషన్ లో ఏమైనా మార్పులు వస్తాయా? ఎట్టి పరిస్థితుల్లో రావు 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 ఎట్టి పరిస్థితుల్లో రావు. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే రవికి వక్రగమనం ఇవ్వలేదు, చంద్రుడికి వక్రగమనం ఇవ్వలేదు. చూసుకోండి. అవునండి. అర్థమైందా? అవును. వక్రగమనం అనేది ఇవ్వాల. అయితే ఒక 2-3 రోజులు, ఒక 5 రోజుల దాకా కొంచెం పెరగచ్చు, తరగచ్చు. ఇవి ఎందుకు పెరగాలి, ఎందుకు తరగాలి అనేది అప్పటికి వచ్చేటప్పటికి ఈ వక్రగమనంలో, వక్ర త్యాగంలో కొంత సమయం ఒక స్టాటిక్గా ఉంటుంది గ్రహం ఉండి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అంటే ఇవన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే రవి. రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ గ్రహాలు పనిచేయవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే రవికి రాజుగ్రహం అన్నారు, రాజగ్రహం అన్నారు. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? 36 నిమిషాలు అయింది. పాయింట్ క్యాచ్ చేస్తే చాలు. ఈయన ఎవరు చేయెత్తారు చూడండి. నేనే సార్. ఎందుకని సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒక రోజులో మన జీవితాన్ని 5 గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి సార్. నో 7 గ్రహాలు ప్రభావితం చేస్తాయి. అవునా సార్? 7 గ్రహాలు. ఎందుకంటే హోర్లు 7గా మనకి. ఓకే సార్. 7 గ్రహాలు గంట అధిపతులు వాళ్ళేగా. వాళ్ళే సార్. ఫర్ సపోజ్ ఆదివారం రవిహోర, ఫర్ సపోజ్ చంద్రహోర, తర్వాత కుజహోర. అంటే హోరలు మారుతూ ఉంటాయండి. ఆ హోరలు వేసే క్యాలిక్యులేషన్ కూడా ఉంది మళ్ళీ. ఓకే సార్. రవి హోర తర్వాత చంద్రహోరనే రావాలని ఉండదు. దానికి ఏదో క్యాలిక్యులేషన్ ఉంది, అది కూడా చెప్తాను రాబోయే దీంట్లో. ఓకేనా? 3 గంటల తేడాతో మారుతాయి అన్నట్టుగా అనుకుంటున్నాను సార్. అవును 3 గంటలు 4 గంటలు ఉంది అది తేడా. అదొకసారి చూడాలి. మహాదశ, అంతర్దశ, విదశ, మధ్యలో ఇంకో దశ సార్, లాస్ట్ అంత ప్రాణదశ ఉంది కదా, సూక్ష్మ దశ. ఈ దశలో ఉన్న గ్రహాలు, ఈ దశలో ఉన్న గ్రహాలే మన దాన్ని ప్రభావితం చేస్తుంటాయి అని అనుకున్నాను సార్. ఈ మాట చెప్పాను. కాదు నేను అందుకనే నేను మహాదశల జోలికి వెళ్ళను. నాకు ట్రాన్సిట్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. మహాదశలు వచ్చేటప్పటికి మనకి ఇచ్చేవాళ్ళు ఒక శిశువు జననం 10 గంటల 30 నిమిషాలకు పుట్టాడంటారు. నేను అందుకనే బీటీఆర్ చేయమంటాను. నేను బీటీఆర్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టు ట్రాన్సిట్ నాట్ దశ ట్రాన్సిట్. అందుకనే నేనేం చేస్తానంటే ఈ 4 గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి అనేది నేను గుర్తుపెట్టుకున్నాను. అర్థమైందమ్మా? ఒక వ్యక్తి ఒక లగ్నం చెప్పగానే ఆ లగ్నానికి ఈ 4 గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయో చూసుకొని ఆ గ్రహము అదో ఫలానా డేట్ నుంచి తర్వాత ఈయన ఇబ్బందులోకి వచ్చాడు, ఫలానా డేట్ కాడి నుంచి ఈయన దెబ్బతిన్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఆ స్థానంలో శని సంచారం జరుగుతుంది. శని ఉత్తరాషాఢ నక్షత్రం సంచారం చేస్తున్నారు. మకర లగ్నానికి అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో సంచరించేటప్పుడు దేహానికి రుగ్మత, లేకపోతే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, ఉన్నత అధికారులతో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, చూసుకోండి అంట. అబ్బా, గురువుగారు సూపర్గా చెప్పారండి. ఎంత జ్ఞానం అండి. అంతేనా మీరు? సార్ ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్నం వాళ్ళకి తెలీదు, చంద్ర నక్షత్రమే చెప్తారు. అట్లా చెప్పినప్పుడు మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు అంటారు అప్పుడు? చాలా గుడ్ క్వశ్చన్, అద్భుతమైన క్వశ్చన్. మీకు ఈ దరిద్రం పట్టడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో మీరు
ఈ ఈ భావంతో ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందులమ్మా అని అంటాం. ఎందుకు? చంద్రుడు ఈజ్ ఏ మనసు కారక. మనసులో ఆ కోరిక ఉద్భవిస్తేనే ఆ పని చేస్తాము, ఆ పని చేస్తేనే దేహం అనుభవిస్తుంది. పాయింట్ క్యాచ్ చేసారా లేదా? అందుకని చాలామంది చెప్పేది ఏంటయ్యా అంటే రాశి ఫలితాలు చెప్తారు కానీ లగ్న ఫలితాలు చెప్పరు. కావాలంటే చూసుకోండి, మీరు యూట్యూబ్లో మొత్తం కెలికేయండి. వీళ్ళని కాదు, ఎవరైనా మీ నక్షత్రం ఏంటంటారు, దానికే చెప్తారు. లగ్నం మాట్లాడేది ఏంటి? ఓన్లీ ఆస్ట్రాలజర్ వాళ్ళ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే లగ్నం. అందుకనే మీలాంటి వాళ్ళందరూ నాలాంటి వాడికి క్రాస్ క్వశ్చన్స్ చేస్తారనే లగ్నము రాశి చెప్పండి అమ్మా అంటా నేను. అంటే లగ్నము నక్షత్రం చెప్పండి ఒకసారి అంట. చెప్పగానే అక్కడికి వెళ్ళిపోతాను. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాను ఆ లగ్నాన్ని బట్టి. ఈ లగ్నానికి ఆ భావం జరుగుతున్న నక్షత్రం మీద ఎవరైతే ఉన్నారో అది ఏ భావానికి సంబంధించి సమస్యలు వస్తుంది అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మకర లగ్నం వాళ్ళకి దరిద్రం ఎప్పుడు పట్టింది అని అంటే చెప్పేడువే. ఎప్పుడు పట్టింది అంటే 3/11/2014లో పట్టింది అని చెప్పాలి. ఎలా పట్టింది, ఎందుకు పట్టింది అని అంటే 3/11/2014లో శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ విశాఖ నక్షత్రం 4వ పాదం. అప్పుడు ఎవరు ఫలితాలు ఇవ్వాలి? 3/12 ఫలితాలు ఇవ్వాలి. 3/12 ఫలితాలు ఇచ్చినప్పుడు మకర లగ్నానికి వృశ్చిక రాశి ఏమవుతుంది? బాధక రాశి. ఆ బాధకం ఎవరి మూలంగా జరిగింది అనేది ఒక పాయింట్ ఉంటుందిగా. ఈయన జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఎవరి మూలంగా వెళ్ళాడు అనేది ఉంటుందిగా. అక్కడేంటా అంటే మూడో స్థానం అంటే ఏంటి? తమ్ముడు మూలంగా కానీ, నైబర్స్ మూలంగా కానీ, మిత్రుల మూలంగా కానీ, షూరిటీ సంతకం మూలంగా కానీ, మధ్యవర్తి తత్వం మూలంగా కానీ అప్పుడు ఈయన వెళ్ళాడండి అంటాం. అర్థమైందా? అయితే 3వ భావం సంబంధించిన కర్మలు పూర్తవుతాయి. అక్కడ 3వ భావానికి సంబంధించిన కర్మలు పూర్తయిన తర్వాత అక్కడ అనురాధ నక్షత్రం ఉంది. చూసారా, ఉందా లేదా? అనురాధ నక్షత్రం రాగానే లగ్న ద్వితీయ ఫలితాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఈయనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎవరి మూలంగా స్ట్రెస్? పెద్దవారి మూలంగా అని చెప్పాలి. అది పెద్దవాళ్ళ మూలంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు ఈయన అని చెప్పాలి. ఇది 1-2 భావాలకు సంబంధించింది కదండి. అవునమ్మా, 1-2 భావాలకి సంబంధిస్తే ఆయన బాధక స్థానంలో పడిపోయాడు కదా. బాధక స్థానంలో పడిపోయాడా? పడ్డాడు. ఎట్ ద సేమ్ టైం సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ లగ్న టు 11th హౌస్. అట్ ద సేమ్ టైం 4th హౌస్లో ఏదైనా గ్రహం లేకపోతే బంధువుల మూలంగా, బంధువుల మూలంగా, తల్లి తరపున వాళ్ళ మూలంగా, ల్యాండ్ మూలంగా, వాహనం మూలంగా ఇవన్నీ చెప్పుకుని రావడమే. అండర్స్టాండ్ సార్. ఎందుకంటే 11 అంటే పెద్దవాళ్ళకి సంబంధించింది కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. తీసుకుని కథల్లేసి చెప్పేయాలి వాళ్ళకి. చెప్తేనే అబ్బా వరలక్ష్మి మేడం మంచి గుడ్ ఆస్ట్రాలజర్ అండి అంటది ఎవ్వరు వచ్చినా కూడా. అర్థమైందమ్మా? అది ఆస్ట్రాలజీ అంటే అది అంత లోతుకి వెళ్ళాలి మనం. లోతుకి వెళ్ళకుండా ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసేసుకుని ఏదో పైన అబ్బా మీకు చంద్రమంగళ యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, పురుష మహాయోగం ఉంది, ఇవన్నీ వాళ్ళకి యోగాల గురించి వాళ్ళకెందుకు అక్కర్లా. ఆ యోగం అనుభవించాలంటే ఏం చెయ్యాలి అనేది ఒకటి ఉంటుందిగా. ఇప్పుడు ఆ యోగం రావాలంటే ఇంట్లో ముసుగుదన్ని పడుకున్నాడు అనుకోమా, వస్తుందా? గజకేసరి యోగం రాదు. కింద నుంచి కష్టపడి రూపాయి దాచుకుని అక్కడక్కడ కొంచెం స్థలాలు కొనేసేసి లేకపోతే పొలాలు కొనేసి వదిలేస్తే ఈ లక్షలు పోయి కోట్లు అవుతాయి. అప్పుడు ఆయనకి ఫైనల్లో వచ్చేటప్పటికి ఈ గజకేసరి యోగం వస్తుంది. వచ్చినప్పుడు కొడుకు ఉద్యోగం వస్తుంది, చక్కగా మంచి BMW
కారు కొనుక్కుంటాడు, ఒక పెద్ద ఇదేంటి డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటాడు, లేకపోతే విల్లా కట్టుకుంటాడు. అబ్బా ఆయనకేంటయ్యా చాలా బాగుంటుంది, కానీ ఆయన కష్టపడింది మనకు కనపడుద్దా? వరలక్ష్మి గారు నానా బాధలు పడి టీచింగ్ చెప్పుకొని రూపాయి వెనకాల వేసుకొని తనకి కరెక్ట్గా 50-60 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొడుకు కోడళ్ళతో మనవళ్ళతో ఉండి చక్కగా కారులో తిరుగుతుంటే అబ్బా ఏం యోగం అయ్యా అంటారు. కానీ ప్రతి పిల్లాడికి గంటల తరబడి అరిసి గొంతుకుపోయి ఇంత స్టేజ్కి వచ్చిందిరా బాబు అని అంటారా? చూడరు. దాన్ని గజకేసరి యోగం అంటారు మనోళ్ళు పట్టుకుని. అందుకనే నేను చెప్పేది 159 లాట్స్ అనగానే మీరు కంగారు పడిపోయి ఆహా ఓహో అనుకోవద్దు. మీరు సంపాదించిన సంపాదనని అరగదీయడం కోసం పుట్టాడు అనుకోవాలా. ఓకేనమ్మా? సార్ ఇంకొక డౌట్ ఉంది సార్. ఒక్క డౌట్ కాదమ్మా, ఎన్ని డౌట్లైనా అడుగు, నేను చెప్తాను. నేను చెప్పండి. మనం దిక్కులకి మేషం నుంచి తూర్పు పడమర ఉత్తర దక్షిణాన్ని వేసుకున్నాం కదా. అవును. ఎవరి లగ్నానికి వాళ్ళకి 159 ఈ యొక్క దీన్ని మార్చుకోవాలా? ఇది స్టాండర్డ్ గానే ఉంటదంటారా? అది స్టాండర్డ్. ఏది స్టాండర్డ్? అది 159 అనేది ఇప్పుడు మీకు న్యాచురల్ జోడియాక్ మీద చెప్పారు ఆయన. న్యాచురల్ జోడియాక్ అంటే ఆ భావం అంతే, ఆ దిక్కు అంతే, ఆ దిక్కు అంతే. నాదేంటి మకర రాశి కుంభలగ్నం, మకర రాశి కుంభలగ్నం. ఓకేనా? మకర రాశి కుంభలగ్నం. నేను ఎక్కడికి వెళ్ళాను చూడండి, ఏలూరులో పుట్టాను. ఏలూరు నుంచి వెనక్కి వచ్చానా ముందుకు వెళ్ళానా? నేను అంటే పడమర వైపుకేగా వచ్చింది. అవును. పడమర మకర రాశిగా. అవును. మకర రాశి కాదు, కుంభరాశి అవుతుంది అనుకో. దక్షిణం. అక్కడి నుంచి దక్షిణం వైపుకి వచ్చాము మనం. దక్షిణం వచ్చాము, పడమర వచ్చాము. దక్షిణ పడమరలో వచ్చినాయి ఆ రెండు మకర కుంభాలు. అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎక్కడ పుట్టాం అనేది కూడా డిసైడ్ అవుతుంది. అది మీరు గమనించాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఇవాళ రాహు నక్షత్రం జరుగుతుంది కదా సార్, ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది ఇవాళ. ఓకే. ఆరుద్ర నక్షత్రం జరిగేటప్పుడు ఆ రాహువు మీనరాశిలో ఉన్నారు, అంటే ఉత్తరంలో ఉన్నారు. అంటే ఇవాళ ఎవరైనా ఏ వర్క్ చేసినా సరే ఉత్తరం వైపు వెళతారు అనేది మొన్న మనం మాట్లాడుకున్న విషయం కదా. అవును. అందరూ అక్కడికే వెళ్తారా అనేది నాకు డౌట్ వచ్చింది. అంటే ఏ రాశి వాళ్ళు? ఇప్పుడు ఆరుద్ర నక్షత్రమే కదమ్మా. ఆరుద్ర నక్షత్రం ఉత్తర దిశలో ఉన్నాడు ఆయన, అవునా? ఉత్తర దిశలో ఉన్నాడు. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం వాళ్ళందరూ ఉత్తరం వైపే వెళతారా అంటే ఖచ్చితంగా వెళతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వెళ్తారంటారా? ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెళ్తారు. స్వాతి నక్షత్రంలో వాళ్ళు వెళ్తారు. శతభేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. 100% వెళ్తారు. ఆ నక్షత్రం వాళ్ళు వెళ్తారనమాట. అయితే ఓకే సార్, ఇప్పుడు లోతుది వాళ్ళే వెళ్తారు, వేరే వాళ్ళు చెప్పిన ఓవరాల్ ఇది లోతు. అయితే చిన్న క్విజ్, ఇంకెక్కువ అక్కర్లేదు. మీ లగ్నం ఏంటి? తులా లగ్నం అండి. తులా లగ్నానికి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఆరుద్ర నక్షత్రంలో ఉండడే ఆయన. ఆరుద్ర నక్షత్రం. ఇక్కడి నుంచి తులా లగ్నానికి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇప్పుడు మనకి జ్యోతిష్య విషయంలో లోతుగా మనం మాట్లాడుకుంటున్నాం, అవునా? ఓకేనా? లోతుగా మాట్లాడుకుంటున్నాం అంటే 3 అంటే కమ్యూనికేషన్.
గురువు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు చూడమ్మా. వృషభంలో అండి. అంటే తులా లగ్నానికి ఎక్కడ కూర్చున్నట్టు? 8 అంటే ఒకళ్ళు విద్యలేనా? అవునండి. అయితే 8 అంటే డీపేగా, గురువు అంటే నేనేగా, సరిపోయిందా? ఇలా క్యాలిక్యులేషన్. అయితే దీంట్లో ఇంకొక అడుగు ముందుకెళ్దామా వద్దా? వెళ్దాం. అయితే గురువు ఉన్న దిక్కు ఏంటమ్మా? దక్షిణం సార్. దక్షిణం వైపు ఉన్నాడు. ఇప్పుడు వరలక్ష్మి గారికి దక్షిణంలో ఉన్నానా, నేను ఎక్కడున్నాను? మంగళగిరి అంటే సరిపోయిందా? నేను గురువు దక్షిణం నుంచి మాట్లాడుతున్నాడు. అయితే మీకు ఒక్కడికి సరిపోయింది. ఇప్పుడు ఉమర్ గారి సంగతి ఏంటో చూద్దాం. ఆయనకి ఉత్తరంలో ఉన్నా, ఉత్తర వాయువ్యంలో ఉన్నా నేను. గురు పాదం తీసుకోవాలి సార్. గురు ఏ పాదంలో ఉండాలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాదం వచ్చేటప్పటికి చూస్తాను, చెప్తాను అది కూడాను. ఇప్పుడు 2వ పాదంలోనే ఉన్నాడు ఆయన. 2వ పాదానికి అధిపతి ఎవరు? రవేగా. రవి వెళ్ళిపోయి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి ఒకసారి. ఏమైనా చూస్తే చెప్పేస్తాను అది కూడాను. రవి మేషంలోనే ఉన్నాడు అనుకుంటాను సార్. మేషంలో ఉన్నాడు. మేషం తూర్పేనా? తూర్పే సార్. మళ్ళీ వృచ్చికంలో ఏ గ్రహం లేదుగా. మళ్ళీ వృచ్చిక ఫలితాలు కూడా ఇవ్వాలిగా. ఇవ్వాలి సార్. ఉమర్ గారికి వృచ్చిక ఫలితాలు కూడా ఇవ్వాలిగా రవి. వృచ్చికం అనేటప్పటికి ఏమొస్తుంది? దక్షిణం వస్తుందా లేకపోతే ఉత్తరం వస్తుందా? మళ్ళీ నేను ఉమర్ గారికి నేను ఎక్కడ ఉన్నట్టు? ఉత్తరమే సార్. సరిపోయిందా? అద్భుతం సార్, అద్భుతం, సూపర్. సో ఈ విధంగా డికోడ్ చేయాలి. ఈ విధంగా ఆయన తూర్పులో ఉండి కుజుని యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అయితే కుజుడి ఫలితాలు ఇవ్వాలంటే ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. మళ్ళీ కుజుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఉత్తరంలో ఉంటాడు, రాహుతో సంబంధం పెట్టుకుని. సరిపోయింది కదా? అలాగైనా సరిపోయింది కదా? సరిపోయింది సార్, సరిపోయింది. అది క్యాలిక్యులేషన్. ఓకే సార్. అది కానీ ఈ మంచి చెడులు చెప్పే విషయంలో సార్, అక్కడ అది మంచి చెడులు ఆలోచించే సమయంలో అదొకటి. దీన్ని గోచారంలో తీసుకుని వచ్చి అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అది జరుగుద్దా లేదా అనే కాడ ఇబ్బంది అయిపోతుంది సార్. జరుగుద్దా లేదా అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి 6, 8, 12 కనెక్షన్స్ వస్తే 6 వస్తే పోట్లాడుకుంటారు. 6 వస్తే మళ్ళీ లిటికేషను. ఆ లిటికేషన్ గట్టిగా ఉంటుందా లేదా అనేది 8 కూడా సంబంధం వస్తే దీర్ఘకాలికంగా ఉంటుంది. అది స్టాండ్ తిరుగుతానే ఉంటుంది ఇంకా లిటిగేషన్. ఆ లిటిగేషన్లో ఇంకా బలం ఏర్పడిపోతే జైలు, ఐసోలేషన్. అక్కడ అనారోగ్యం చేస్తే ఇంటెన్సివ్ కేర్లో ఉంటాడు, లేదా అనారోగ్యం చేయకపోతే జైల్లో ఉంటాడు. ఇట్లాంటి 6, 8, 12 ఇట్లాంటి రూల్స్ కొన్ని చెప్పండి సార్, మేము కొద్దిగా చేసుకుంటాం సార్. అదే నిన్న కొంచెం చెప్పాను కదా, 1:8 మీద 1:6 మీద కొంచెమే చెప్పాను. నిన్న నిద్ర వచ్చేస్తుంది కాబట్టి తొందరగా డిస్కనెక్ట్ చేసా సార్. మీరు చాలా వెళ్ళే తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు, మరి ఉద్యోగరీత్యా బిజీగానే ఉన్న ఎలక్షన్ టైంలో. అయినా మాకు సమయాన్ని కేటాయించి చెప్పడం మేము ఎంతో ధన్యంగా భావిస్తున్నాం సార్. మీకు అంత శక్తిని ఇవ్వాలని కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. నేను ఊరకనే చెప్పట్లేదండి, నేనైతే ఊరకనే చెప్పట్లా. ఎందుకంటే నేను ఈ 45 రోజులు నేను ఉండను, ఈ క్యాలిక్యులేషన్ మీరు చెయ్యాలి అంతే సార్. చెప్పినప్పుడు వీటిని చేసి రాసుకున్నాను సార్. మొన్న ఒక ట్రిప్ చెప్పారు, ఇది కుజుడు 45 రోజులు ఇట్లా చెప్పేశారు కదా. అవును, వాటిని డేస్ కిందకు మార్చుకొని రాసి పెట్టుకున్నాను. ఓకే, ఒక్కసారి ఉమర్ గారు మీ నెంబరు వరలక్ష్మి గారికి చెప్పండి. వరలక్ష్మి అమ్మ మీరు రాసుకోండి, మీ నెంబరు ఉమర్ గారికి ఇవ్వండి.
మేడం నమస్తే మేడం. సుధమ్మ కుదిరితే నువ్వు కూడా రాసుకోమా, సుధా నెంబర్ కూడాను. మీరు ముగ్గురు 3 దిక్కుల్లో ఉంటారు, నాకు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ముగ్గురు నాకు 3 కళ్ళు లాంటి, అది గుర్తుపెట్టుకోండి. లేదు, ఇంత డెప్త్గా నేను ఎందుకు చెప్తున్నానని నేను తర్వాత చెప్తాను. నేను మేడం నా నెంబర్ వచ్చి మేడం 7032. హలో మేడం 7032 32 449 4. మళ్ళీ 4 అండి. అవును మేడం. 499 మేడం. మళ్ళీ చెప్పునా మేడం? 7032 449 499. అవును మేడం. ఒక్క నిమిషం స్టే. ఓకే సార్. ఒక్క నిమిషం స్టే. ఇక్కడెక్కడో కుయ్యమని సౌండ్ వస్తుంది. మీరు మ్యూట్లో ఉండండి అమ్మా. 7 మెంటల్ టెన్షన్, 0 న్యూట్రల్, 3 ఎక్స్పెల్లేషన్, 2 మానసికంగా, 4 44. అక్కడేమైపోయింది, మళ్ళీ ఇబ్బందిదాయకమే మీ లగ్నానికి. ఓకేనా? 999 వచ్చింది, మీ లగ్నానికి బాధకమే. అర్థమైందా? నేను ఇవన్నీ చెప్పినవన్నీ మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. చాలామంది తెలియక, ఫోన్ నెంబర్లు కూడా తెలియక తీసుకుంటారు. వాళ్ళు ఎలాంటివి తీసుకుంటారో చూడండి. ఇన్సూరెన్స్ దాంట్లో పని చేస్తున్నారంటే వాళ్ళకి 58 వస్తాయి, చూసుకోండి. డాక్టర్స్ 7 వస్తుంది, చూసుకోండి. సర్జరీ అంటే 9 వస్తుంది, చూసుకోండి. 7 9 వచ్చిందంటే సర్జరీ వాళ్ళకు ఉంటుంది ఎక్కువగా, చూసుకోండి మీరు. పొలిటికల్ 1s ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఇవన్నీ మనం దాన్ని డీకోడ్ చాలా ఉంది చేయాల్సింది. ఎందుకంటే చాలామంది ఫోన్ నెంబర్లు వీళ్ళు చెప్తూ ఉంటారు, ఈ ఫోన్ నెంబర్ తీసుకుంటే కలిసి వస్తుంది, ఆ ఫోన్ నెంబర్. ఏది కలిసి రావాలన్నా నీ మనస్తత్వం బాగుంటే కలిసి వస్తుంది, లేదా కలిసి రావు. మీరు కావాలంటే వాహనాలు కూడా చూసుకోండి. 9 నెంబర్ ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే పోతారు. 6 వచ్చిందంటే లగ్జరీస్గా ఉంటుంది వాహనం. 5 వచ్చిందంటే వ్యాపార నిమిత్తం బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. అయితే అన్ని నెంబర్ల కంటే 1 to 9లో ఉన్న నెంబర్స్లో నెంబర్ 1 నెంబర్ ఏదైనా ఉంది అంటే ప్రాణం పోకుండా ఉండే నెంబర్ ఏమైనా ఉందా అని ఎవరైనా ఎతకాలి. దాంట్లో దొరుకుద్దా? కష్టం కదా. 8 వస్తే చాలు. డొక్కు బండి లాగుంటుంది, 4 టైర్లు ఉంటాయి, దానికి సరిగ్గా బటన్ ఉండదు. ఆయిల్ వేసి పంపిస్తే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోద్ది, ఎక్కడ ఆగదు. భయపడతారు సార్. శని నెంబర్ అంటే భయపడతారు. శని ఆయుష్కారకుడు అన్న సంగతి వీళ్ళకి తెలియదుగా. కానీ మనకి మంచి చేస్తారు, చెడ్డ చేస్తారు, అది కూడా తెలియదు కదా సార్. అవునండి, అందుకనే కదా 6వ నెంబర్లో పుట్టినోడు, 6వ తారీఖులో పుట్టినోడికి 5 8 కలిసి వస్తాయి, 4 కూడా కలిసి వస్తుంది. వాడికి తెలియదు ఇవి కలిసి వస్తాయని. ఎన్ని నెంబర్లు తీసుకోవాలా? అలాగా డబులింగ్ తీసుకోవాలా, లేకపోతే సింగిల్ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలని తెలియదు. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే అంత గోప్యంగా పెట్టారు. అర్థమైందా? నేను రీసెర్చ్ చేసినప్పుడు 8 మీద గట్టిగా రీసెర్చ్ చేశాను.
చేస్తే సార్ బోల్ట్లు ఊడిపోయినాయి, టైర్లకి బటన్ ఉండదు, కానీ వెళ్ళిపోతూ ఉంటుంది పడి. సార్ అది ఎందుకంటే న్యూమరాలజికల్గా ఉంటాయి అవి. సార్ ఇక్కడ నా అనుభవం ఒకటి చెప్పమంటారు సార్? చెప్పండి. సార్ నాకు అంతకుముందు పాత బండి సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. నెంబర్ టోటల్ వచ్చి 4 వచ్చింది, కలర్ వచ్చి రెడ్. దాన్ని నాకు పంపించినప్పుడు దానికి ఒక టైర్ తెగిపోయి ఉన్నింది. అది డొక్కు బండి, కానీ నాకు ఏడా పనిలో ఇబ్బంది కలిగిలా. పని నాది తిరిగే పనే, రోజు తిరిగే పనే, మార్కెటింగే. కానీ దానికి టైర్ ఒకటి సగం తెగిపోయిందన్న విషయంలో కూడా మనకి తెలియలే. అది నన్ను తిప్పుతూనే ఉన్నింది. హైదరాబాద్ నుంచి ఆత్మకూరు వరకు 500 కిలోమీటర్లు, సాయంత్రం 5 కిలోమీటర్ బయలుదేరితే ఉదయం తెల్లవారుజాము 5 గంటలకి వచ్చాను. దానికి బొబ్బులు గమ్ ఊదినట్టు బొడ్డ బయటకు వచ్చేసింది సార్ ముందు టైర్ కి, అయినా పంచర్ కాల. మీకు రాహు మంచి బలమైన స్థానంలో 11వ భావంలోనో 9వ భావంలోనో 5వ భావంలోనో ఎక్కడో ఒక చోట ఉంటాడు చూడండి. 11లో ఉన్నాడు సార్. 11 అంటే కారు సిద్ధేగా. అయితే నేను కొత్తగా కొన్న బండి బ్లాక్ కలరు, టోటల్ 4. రీసెంట్ గా నాకు అంటే 2022లో యాక్సిడెంట్ అయింది. 2022 అదే సార్ మీకు చెప్పాను కదా, 17 మార్చి 2022లో యాక్సిడెంట్ అయింది. 17 అంటే 8ఏనా? 8 సార్. 8 అంటే మీ లగ్నానికి ఎక్కడ ఉన్నాడు? 7వ భావంలోనే ఉన్నాడా? ఎవరు సార్? శని 7వ భావంలోనే ఉన్నారుగా. లేదు, 2లో ఉన్నాడు సార్ శని. ట్రాన్సిట్. ఓహో సార్ 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 సారీ, ఓకే సార్. అవును సార్ మకరం కుంభంలో ఉన్నాడు సార్. ఓకేనా? అవును సార్. మీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది? 17 మార్చి 2022. 14/4/2022. మార్చ్ అంటే ఏప్రిల్ 14/4/2022లో రాహు ట్రాన్సిట్, రాహు 23/9/2020లో వృషభ రాశిలో ట్రాన్సిట్ అవుతున్నాడు. ఆయన వృషభ రాశిలో ట్రాన్సిట్ అవుతున్నాడు. 14 ఉండి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో మీకు యాక్సిడెంట్ అయింది. ఓకే సార్. ఎప్పుడు అన్నారు మీరు? మార్చా ఏప్రిలా? కరెక్ట్గా మార్చి 17 సార్. మార్చి నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో రాహు సంచారం జరుగుతుంది. ఎస్ సార్, అవును సార్. అట్ ద సేమ్ టైం నవాంశ చక్రంలో రాహు ట్రాన్సిట్ ఇన్ మకర రాశి. ఓకే సార్. ఓకేనా? సో ఇక్కడి నుంచి మీరు చూసుకోండి. లగ్నాత్తు తృతీయం ఖాళీగా ఉండి ఉంటుంది. అప్పుడు చూసుకోండి. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు లగ్నాత్తు తృతీయం ఖాళీగా ఉంటుంది. ఖాళీగానే ఉంది సార్, అక్కడ అసలు ఏమీ గ్రహాలే లేవు. కాబట్టి మీరు వస్తున్నంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేంత దూరంలో మీ యాక్సిడెంట్ అయింది. అవును, తిరిగి వచ్చే సమయంలోనే జరిగింది సార్. ఎందుకు జరిగింది, కారణం ఏంటి అని చూస్తే ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నారు శాటర్న్. సాటర్న్ సార్ పూర్వ భాద్రలో ఉన్నాడు సార్. ఎప్పుడు? 22లో సార్. పూర్వభద్రం అంటే సతిపేష నక్షత్రం జంప్ చేసేసాడా ఏంటి కొంపతీసి ఆయన? 2022లో మార్చిలో 2022 17వ తేదీన పూర్వభద్రలోనే ఉన్నాడు సార్. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో ఉంటాడు. అవునా సార్? 26/1/2020లో మకర రాశిలోకి వెళ్ళాడు ఆయన. ఓకే సార్. ధనిష్ట నక్షత్రం 2వ పాదం అంటే చతుర్థ 9వ స్థానానికి అధిపతి కాబట్టి బాధకుడేగా. బాధకుడు సార్. అప్పుడు మీకు అరికాల్లో అయినా దెబ్బ తగిలి ఉండాలి, లేకపోతే ఈ మోకాల దగ్గర అయినా దెబ్బ తగిలి ఉండాలి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఫ్రాక్చర్ సార్.
ముఖానికి, అరచేతులకి, భుజాలకి అయింది సార్. భుజాలకి ఇది ఎందుకు అయ్యింది? అవును సార్. భుజాలకి అరచేతులకి ఎందుకు అయ్యింది? ఇది కూడా క్వశ్చన్ ఉంటుంది కదా మళ్ళీ మనకి. నేనేమనుకుంటే తృతీయంలో ఈయన ఉన్నాడు కాబట్టి, అంటే నా యొక్క నాటా చాట్ లో తృతీయంలో గురువు ఉన్నాడు. తృతీయంలో గురువు ఉంటే గురుక్షేత్రాన్ని చూస్తున్నాడుగా, అష్టమ స్థానాన్ని శని మకర రాశిలో నుంచి. చూస్తున్నాడు సార్. అట్ ద సేమ్ టైం మూడో భావంలో ఉన్న గురువు, నాటల్ చాట్లో ఉన్న గురువుకి ట్రాన్సిట్ శాటర్న్ దృష్టి కూడా పడుతుందిగా అప్పుడు. 4వ దృష్టి, 10th ఆస్పెక్ట్ ఖచ్చితంగా పడుతుంది సార్. పడితేనే కదా అది జరిగేది. భుజాలు, తర్వాత చేతులు ఇక్కడ. అయితే నేను 9వ భావాన్ని తీసుకున్నా, అప్పుడు కుజుడు ఎక్కడ ట్రాన్సిట్ అవుతున్నాడోనని, అందుకని బాధకం ఇస్తాడు కదా అనే ఉద్దేశంతో యాంకిల్ అని చెప్పాను నేను. కాళ్ళు యాంకిల్. కానీ కాళ్ళకు కూడా గీసుకుని ఉండాలి సార్. బై గాడ్ గ్రేస్, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నడుము భాగం నుంచి ఏమీ జరగలేదు సార్. కేవలం ముఖము, అరచేతులు, భుజాలే జరిగాయి సార్. అది ముఖం కూడా రైట్ సైడ్ మాత్రమే. సార్ ఇప్పుడు ఎంత అయింది టైము? హలో, ఎందుకు లేబ్బా మళ్ళీ ఎవడన్నా వచ్చాడు అనుకోలేని పెట్టాలి. ఇక్కడ తులా మీద కూడా దృష్టి ఉంది కదండి, సాటర్న్ మీ 3వ భావం. అవుమా, ఆయన 6th లో ఉంటే తులాని చూస్తాడు 10th ఆస్పెక్ట్ తో. అదేనండి, అందుకని షోల్డర్స్ ఇవి షోల్డర్స్ ఆయన చూసింది, ఆయన దృష్టి ఎక్కడెక్కడ పడుతుందో అదన్ని సిచ్యువేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. లేకపోతే స్కిడ్ అయినా పడిపోయి ఉండాలా. స్కిడ్ వాటర్ సైన్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ గ్రావెల్ కానీ వాటర్ కానీ ఉండాలి. మళ్ళీ అది ఉందో లేదో. గ్రావెల్ కారకుడు వచ్చేసి మార్స్ కాబట్టి, మార్స్కి వచ్చిన స్థానాలు ఏంటంటే చతుర్థమును 9వ స్థానం. చతుర్థ స్థానం గ్రావెల్ స్థానం అది. ఓకే సార్, ఓకేనా? కానీ పెద్ద ప్రమాదం జరగకుండా ఒక్క నిమిషం సార్.